ఇడ్లీ దోశలోకి తయారు చేసే పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక అందులో పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కప్పులు పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద ఉంచి బాగా వేగనివ్వాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, అలాగే నానబెట్టిన చింతపండు, టేస్ట్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.